హాయ్ స్టూడెంట్స్, నేను తెనాల్లో ఉన్న వసూలు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్ని నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన సెకండ్ పేపర్ అండి. రీజనింగ్లో సెకండ్ పేపర్ చూద్దాం. ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 4-2 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్. షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ మనకి తెనాల్లో ఉన్న వసూలు కోచింగ్ సెంటర్, ఇది హెల్త్ హాస్పిటల్ ఎదురు ఉంది. తర్వాత తెనాల్లో ఉంది. నెంబర్ వచ్చేసరికి 9936699648. బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ మెటీరియల్ ఉంటుంది. నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్లో సింపుల్ షార్ట్ కట్స్లో అర్థమెటిక్ రీజనింగ్ నేర్పించబడును. ఎస్ఎస్సి జీడీకి ప్రత్యేకమైన బ్యాచ్ మనము నిర్వహిస్తున్నాము. ఎస్ఎస్సి జీడీ జాబ్ కొట్టాలని ఆశపడుతున్న విద్యార్థులు మా కోచింగ్ సెంటర్కి వచ్చి జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను. క్లాస్ స్టార్ట్ చేద్దాం. The first question: 3 of the following 4 letters clusters are alike in certain way and thus form a group. Which letter cluster does not belong to the group అన్నాడు. అందులో 3 ఒక రకంగా ఇచ్చాడంట, వేరేది ఇంకో రకంగా ఇచ్చాడంట. అదేదో కనిపెట్టమంటున్నాడు. ఇదేదో చూద్దామండి. అందులో మనకి మరి ఇచ్చిన వాటిలో మనం ఏదో రాసుకోవచ్చు అంటే 16, 20, 22 రాయొచ్చు. అలాగే 3, 7, 9 రాయొచ్చు. అలాగే 5, 9, 11 రాయొచ్చు. అలాంటి G అంటే 7, L అంటే 12, M అంటే 13. మరి ఇవి ఏం జరుగుతుందో చూస్తే 16 + 4, 16 + 4, 20 + 2. అలా ఇక్కడ +4 +2 ఈ రెండు అలాగే ఉన్నాయి. ఇది చూస్తే ఇది కూడా +4 అలాగే +2గా ఉంది. ఇది చూస్తే +5గా ఉంది. కాబట్టి ఇది అనేది డిఫరెంట్ గ్రూప్ అండి. ఈ మొత్తంలో ఇది రీజనింగ్ లో R1. చాలా సింపుల్ క్వశ్చన్. లెటర్స్ కి నెంబర్స్ రాయాలి. నెంబర్స్ ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తే 3 ఒకలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? +4 +2 +4 +2 +4 +2. కానీ ఇది అలా లేదు. +5 ఉంది, అలాగే +1 ఉంది. కాబట్టి ఇది డిఫరెంట్. Second one, మరి identify the figure given the options which when put in place of the question mark will logically complete the series. సిరీస్ ప్రాబ్లం ఇచ్చాడండి. ఆ సిరీస్ లో కూడా ఏ సిరీస్? నాన్ వెర్బల్ సిరీస్. ఇందులో ఈ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్ కి కొంత చేంజ్ వచ్చింది. ఈ సేమ్ చేంజ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ యొక్క సిరీస్ మనం కనిపెట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇమేజ్ ఏంటో ఈ 4 ఆప్షన్ ఒకటి మనం ఫైండ్ చేయాలి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికి ఏం తేడా అంటే ఒక 4 లైన్స్ ని క్యాన్సిల్ చేసేది వచ్చేసరికి రిమైనింగ్ మొత్తం సేమ్ ఈ 4 ప్లేస్ లో ఉన్న ఆ యొక్క లైన్స్ ని డిలీట్ చేశాడు. అలా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఈ 2 లైన్లు వెళ్ళిపోయినాయి, ఈ లైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వెళ్ళేసరికి ఇక్కడ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి -4 లైన్స్ వేసాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి -3 లైన్స్ వేసాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న 2 లైన్లు కూడా డిలీట్ చేశాడు. డిలీట్ చేసి -2 లైన్స్ అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏం జరగాలి? -1 లైన్. ఈ ఇమేజ్ మొత్తంలో ఒకే ఒక గీత రిమూవ్ అవ్వాలి. ఆ గీత ఎక్కడ రిమూవ్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి చూద్దాము. ఇక్కడ ఎన్ని గీతలు చెడిపోయిందండి? ఇక్కడ ఈ గీత చెడిపోయింది, ఈ గీత 3 గీతలు చెడిపోయింది. కాబట్టి ఇది కాదు. అలా ఇక్కడ వచ్చేసరికి ఇది ఎక్కువ గీతలు చెడిపోయింది కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 1 లైన్, ఇది మాత్రమే చెడిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. Next one. Coding and decoding. Remi is related VHOZ. ఇక్కడ రిమి అన్నాం. ఏమవుతుంది? 18 కాస్త 22 అయింది. 5 కాస్త 8 అయింది. అలాగే 13 కాస్త 15 అయింది. అలాగే 25 కాస్త 26 అయింది. అంటే నెంబర్స్ రాస్తే 18, 5, 13, 25. ఇవేమైనాయండి? 22, అలాగే 8, 15, 26 అయింది. ఇక్కడ వచ్చేసరికి +4 జరిగింది,
+3 జరిగింది, +2 జరిగింది, +1 జరిగింది, +4 +3 +2 +1. మరి రెండోది కూడా ఏం చెప్పాడు అవునా, Ravi is related to VHOZ in the certain way based on the English alphabetical order. In the same way అన్నాడు, in the same way అన్నాడు కాబట్టి సెకండ్ అలాగే ఉంటుంది కాబట్టి మనకు కావలసిన ఆన్సర్ ఇది చూద్దాము. మరి చూస్తే L అంటే 12 అండి, B అంటే 2, S అంటే 19, O అంటే 15. మరి ఏం జరగాలి ఇక్కడ మనకి, మరి +4 అంటే 16 రావాలి, 16 అంటే P ఎన్నిట్లో ఉందో చూద్దాం. P ఫస్ట్ లెటర్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మిగతా చేయకుండా కూడా మనము వెళ్ళిపోవచ్చు ఆన్సర్ పెట్టేసి. అయినప్పుడు నెక్స్ట్ చేస్తే +3 కాబట్టి 5 అవుతుంది, 5 అంటే E. అలాగే +2 కాబట్టి 21 అవుతుంది, 21 అంటే U అవుతుంది. అలాగే +1 కాబట్టి 16 అవుతుంది, +1 కాబట్టి 16 అవుతుంది, 16 అంటే P. ఆన్సర్ వచ్చేసరికి PEUP. నెక్స్ట్ వన్ సిలోజన్స్ ప్రాబ్లం. సిలోజన్స్ లో మనం ముందుగా చెప్పాను కంక్లూజన్స్ లో నెగటివ్ కంక్లూజన్స్ ఉన్నాయని చెక్ చేసుకోమన్నాను. నెగటివ్ కంక్లూజన్స్ లేవు కాబట్టి మనం ఆన్సర్ చాలా సింపుల్ గా సాల్వ్ చేయించండి. మరి అది చూస్తే మనము ఇక్కడ ఇచ్చిన దానిలో స్టేట్మెంట్స్ ఆల్ వైర్స్ ఆర్ కేబుల్స్, వైర్స్ ఉన్నాయి, ఆ వైర్స్ మొత్తం ఏంటంట కేబుల్స్ అంట. నెక్స్ట్ వన్ ఆల్ వైర్స్ ఆర్ రోప్స్, ఆల్ వైర్స్ ఎక్కడ ఉండాలి, రోప్స్ లో ఉండాలి. అలాగే సమ్ రోప్స్ ఆర్ స్టీల్స్, సమ్ రోప్స్ ఎలా ఉన్నాయండి, స్టీల్స్ గా ఉన్నాయి కాబట్టి స్టీల్ రోప్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ చెక్ చేస్తే సమ్ స్టీల్స్ ఆర్ వైర్స్, సమ్ స్టీల్స్ ఆర్ వైర్స్, సమ్ స్టీల్స్ ఆర్ వైర్స్. ఈ స్టీల్ కి ఈ వైర్ సంబంధం ఉందా, లేదు కాబట్టి కంక్లూజన్ 1 ఏంటి ఫెయిల్. అలాగే కంక్లూజన్ 2 వచ్చేసరికి సమ్ రోప్స్ ఆర్ కేబుల్స్, సమ్ రోప్స్ ఆర్ కేబుల్స్ అంటే ఇది మొత్తం రోప్ అండి, ఇక్కడ వరకే కేబుల్స్, ఈ లోపల ఇంతవరకే వైర్స్, ఇది మొత్తం ఏంటి రోప్స్ కాబట్టి ఇంతవరకు కట్ చేస్తే ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి, రోప్స్ ఉన్నాయి కాబట్టి సమ్ కేబుల్స్ రోప్స్ అవుతాయి, సమ్ రోప్స్ ఆర్ కేబుల్స్ అవుతాయి కాబట్టి కంక్లూజన్ 2 వచ్చేసరికి రైట్ అయ్యి మీ ఆన్సర్ వచ్చేసరికి కంక్లూజన్ 2 ఓన్లీ ఫాలోస్ అని చెప్తుంది. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన దానిలో ఏమి ఇచ్చాడు, ట్రాన్స్పోర్ట్, బస్సు, ఏరోప్లేన్ ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్, బస్సు, ఏరోప్లేన్ ఈ మూడు సర్కిల్స్ వాటి మధ్య ఏ రిలేషన్ ఉంది, కంప్లీట్ రిలేషన్. కంప్లీట్ రిలేషన్ అంటే ఇలా సర్కిల్ రాసి రాయాలి, పార్షియల్ రిలేషన్ అంటే సమ్ రిలేషన్ రాయాలి, నో రిలేషన్ ఇలా ఉండాలి. మరి చూస్తే ట్రాన్స్పోర్ట్ కి బస్సుకు సంబంధం ఏంటి, ట్రాన్స్పోర్ట్ లో బస్సు ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ లో ఏముంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్ప్లేన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బస్సు, ఏరోప్లేన్ ఏంటి, రెండు ట్రాన్స్పోర్ట్ సంబంధించిందే కాబట్టి ఈ రెండు కూడా దాని లోపల ఉండాలి. రెండు లోపల ఉన్న ఇమేజ్ ఏంటి ఇదే, ఇది మనం ట్రాన్స్పోర్ట్ అనుకుంటే, ఇది వచ్చేసరికి బస్సు అనుకుంటే, ఇది వచ్చేసరికి ఏరోప్లేన్ అవుతుంది. మరి వాటి కూడా రిమైనింగ్ సర్కిల్స్, రిమైనింగ్ స్పేస్ ఏంటంటే అదర్ వెహికల్స్, నంబర్ ఆఫ్ వెహికల్స్. ఆ వెహికల్స్ అన్ని దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి మనకి, ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 6th question. In certain code language, PGMS is coded as 98126 and TBRX is coded as 5 అలాగే 23 అలాగే 7 అలాగే 1. What is the code for KAV1 అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి P అనే లెటర్ ఉందండి, PGMOS అన్నాడు. P కి ఆపోజిట్ లెటర్ K, అలాగే G కి ఆపోజిట్ లెటర్ T, M కి ఆపోజిట్ లెటర్ N, S కి ఆపోజిట్ లెటర్ H. మరి వీటి యొక్క నంబర్స్ ఎంత మనకి 11, 19, 14, 8. మరి అక్కడ ఏం చెప్పాడు ఫస్ట్ 9, 18, 12, 6 అన్నాడు. అంటే ప్రతి దాన్ని ఏం చేశాడండి, -2 చేశాడు కాబట్టి 9 T అంటే 20 అండి, T 20, 18 అలాగే 12, 6 సేమ్ అన్నాడు కదా. మరి నెక్స్ట్ కూడా ఏంటి, అండ్ సెకండ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ ఏం చెక్ చేయాలండి, KAVO, KAVO. K కి ఆపోజిట్ ఏంటి, KP, A కి ఆపోజిట్ Z, V కి ఆపోజిట్ E అలాగే O కి ఆపోజిట్ L. వీటి నంబర్స్ ఎంత 16,
26, 5 అలాగే 12, 5, 12 2 తగ్గిస్తే 14, 2 తగ్గిస్తే 24, 2 తగ్గిస్తే 3, 2 తగ్గిస్తే 10, 14 అనేది ఒకే ఒక చోట ఉంది. 14, 24, 3, 10 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ అడిగాడండి. ఈ బ్లడ్ రిలేషన్ లో ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం చెప్పాము a plus b means అంటే a is, a into b means a is, a minus b means a is, a divided by means a is అంటే ఫస్ట్ పర్సన్ యొక్క జెండర్ రిలేషన్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇచ్చిన దానిలో ఏం కనుక్కోవచ్చు అండి, ఇచ్చిన దాంట్లో డైరెక్ట్ గా మనము ఏం చెప్పాడు, a is related to d అన్నాడు. ఏ అనే వ్యక్తి క్వశ్చన్ ఏంటి, ఏ అనే వ్యక్తి డికి ఏమి అవుతాడు అన్నాడు. అందులో మనకి ఇచ్చిన దానిలో a divided by means మదర్. ఎవరండి, ఏ ఈజ్ మదర్, ఏ మదర్ ఎవరికి మదరు, బికి మదరు, మదర్ కాబట్టి ఏమవుతుంది మైనస్. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఫస్ట్ పర్సన్ మదర్ ఎవరికి, సెకండ్ పర్సన్ కి. తర్వాత బి ప్లస్ సి, ప్లస్ మీన్స్ వాట్, సిస్టర్. ఏ ఈ సిస్టర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సిస్టర్ కాబట్టి బి అనే వ్యక్తి సిస్టర్ అండి ఎవరికి, సి కి. బి ఎవరు, సిస్టర్, సి కి. కాబట్టి సిస్టర్ కాబట్టి మైనస్ రాస్తాం. తర్వాత ఇంటూ మీన్స్ వాట్, ఫస్ట్ పర్సన్ బ్రదర్ సెకండ్ పర్సన్ కి. ఫస్ట్ పర్సన్ ఇక్కడ సి ఎవరండి, బ్రదరు ఎవరికి, సెకండ్ పర్సన్ కి. బ్రదర్ కాబట్టి ప్లస్ అవుతుంది. అండ్ డి మైనస్ ఈ మీన్స్, మైనస్ మీన్స్ ఫస్ట్ పర్సన్ ఫాదర్ ఎవరికండి, సెకండ్ పర్సన్ కి. ఈయన ఫాదర్ ఎవరికి, సెకండ్ పర్సన్ ఎవరు, ఈ ఇక్కడ ప్లస్. కాబట్టి మనం అడిగింది ఏంటి, ఈ ఏ అనే వ్యక్తి డికి ఏమవుతారంటే వీళ్ళందరూ ఎవరండి, బ్రదర్ సిస్టర్స్ కాబట్టి మదర్ కాబట్టి వీళ్ళందరికీ అవునా. ఈ సి సిస్టర్ బి, డి బ్రదరు సి కాబట్టి ఇక్కడ ఇద్దరు ఎవరున్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. ఈయన మొత్తానికి ఎవరు మదర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మదర్ అవుతుంది. ఏ ఈజ్ మదర్ ఆఫ్ డి. లెంతీ ప్రాబ్లం అయినా సింపుల్ కోడ్ ఇది. నెక్స్ట్ వన్, what will come in the place of the question mark, what will come in the place of question mark. ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి, దాన్ని రాద్దాము. క్వశ్చన్ పడలేదు. What will come in the place of question mark? Question mark 18 divided by 5 plus 26 minus 45 into 5 equal to 100. మరి ఇక్కడ ఏమేమి ఇంటర్చేంజ్ చేయమన్నాడు, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ in the following equation of plus and minus are interchanged and into and divided by and interchange అన్నాడు. మరి ఇక్కడ ఏం రావాలి, ప్లస్ లో ఇంటూ రావాలి, ప్లస్ ప్లేస్ లో మైనస్, మైనస్ ప్లేస్ లో ప్లస్, ఇంటూ ప్లేస్ లో ఏం రావాలండి, డివైడెడ్ బై రావాలి. ఓకేనా. అలా ఉన్నప్పుడు ఇందులో మనము చూస్తే డివైడెడ్ బై ఎక్కడ ఉంది, మరి ఆప్షన్ లో మనం ఇది 45 అండి, 45. ముందు మనం ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి. ఈ డివైడెడ్ బై చేస్తే మొత్తం 45 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 9. అలాగే ఇక్కడ ఇంటూ వస్తే 18 ఎంత 90. ఈ మొత్తం 90, ఈ మొత్తం వస్తే 9, మధ్యలో ఏముంది ఇంకా 26 ఉంది. ప్లస్ మైనస్ 26 మైనస్ 90 మైనస్ 26, మరి ఇక్కడ రాయాలి ప్లస్ 9, మొత్తం కలిపి 99. 99లో ఏం తీసేయాలి, మైనస్ 26 తీసేయాలి. మైనస్ 26 తీసేస్తే 3 7 కాబట్టి 73 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ సిరీస్ లో మరి ఏమొస్తున్నాయని అడిగాడు. ఇందులో మనం చూస్తే ఏం డిఫరెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుందంటే -9 జరుగుతుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? -14 ఏమో 60 -14 జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? మరి 37 కాబట్టి 58లో 8 అది ఒక 13, 8 + 13 -27 జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? 9 తీసేస్తే -28 జరుగుతుంది. ఇవన్నీ చూస్తే చూడండి, ఇక్కడ అంతా 7 తగ్గింది, 7 తగ్గింది. 1 7, 2 7, 3 7, 4 7, తర్వాత ఏం తగ్గాలి? 5 7 తగ్గాలి. 5 7 అంతా 35. అంటే -35లో 9 పోతే +9 +35లో -35లో ఏమవుతుందండి? +9 పోతే ఎంత అవుతుంది మనకి? 15లో 9 పోతే మరి 6 ఏమవుతుందండి? 26 -26 అనేది ఆన్సర్ అవుతుంది. ఐదులో 9 పోతే 26 + 5 35. గుడ్. నెక్స్ట్ వన్. In second code in a second code language, Teddy is coded as 11. Teddy, TEDI. Teddy ఎంత అయింది? 11 అయింది. అంటూ SUCBVO ఎంత అవుతుందండి? 13 అవుతుంది. అయితే YXJIAZL ఏమవుతుంది అన్నాడు. మరి చూస్తే లెటర్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి, నెంబర్ ఏమో చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? మొత్తము 4 లెటర్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లెటర్లు ఉన్నాయి? 6 లెటర్లు ఉన్నాయి. 6 లెటర్లు, 4 లెటర్లు. ఇక్కడ ఎన్ని లెటర్లు ఉన్నాయి? 7 లెటర్లు ఉన్నాయి. మరి ఏంటి సంబంధం? 4 లెటర్లకి ఏం రాస్తారంటే 4 + 7. ఇక్కడ వచ్చేసరికి 6 లెటర్లకి 6 + 7. ఇక్కడ 7 లెటర్లకి 7 + 7. 7 + 7 అంటే ఎంత మనకి? 14. మన ఆన్సర్ ఏమవుతుందంటే 14 అవుతుంది. నెక్స్ట్ వన్. లార్జ్ ప్రాబ్లం ఇన్ కోడింగ్ అంటే ఇన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం. ఇందులో మనకి మొత్తం వచ్చేసరికి ఒక 3 6.5 లైన్ ఉన్నాయి. ఈ 6.5 లైన్ లో ప్రాబ్లం లో చదవండి. 8 people sitting in two parallel rows containing 4 people each in such a way that there is a equal distance between the adjacent persons in row 1 I, N, K, S are seated and all of them facing the south. In row 2 P, A, R, T are second and all of them facing the north. Thus each person faces another person from the other row. ఇక్కడ వరకు ఇంట్రడక్షనే, ఇకపోతే మిగతా 3 లైన్లు మాత్రమే ప్రాబ్లం. మరి ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నప్పుడు మరి ఫస్ట్ రోలో ఎవరు ఉన్నారు? ఫస్ట్ రోలో వచ్చేసరికి I, అలాగే N, K, S ఉన్నారు. సెకండ్ రోలో ఎవరు ఉన్నారండి? PARP. P ఉన్నారు, A ఉన్నారు, R ఉన్నారు, T ఉన్నారు. మరి దీన్ని మనము ఒక డైరెక్షన్ లో ఉంటే మరొక డైరెక్షన్ లో ఉన్నారు. ఇలా 4 పర్సన్స్ రాసుకున్నాం. ఇలాగే 4 పర్సన్స్ ఆపోజిట్ లో ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళకి ప్లేసెస్ రిజర్వ్ చేశాం. ఆ రిజర్వ్ చేసిన తర్వాత ఎవరు ఏంటి అని చూస్తే R6 ఇమిడియట్ రైట్ ఆఫ్ A. క్లూస్ రాద్దాం. క్లూస్ ఎలా రాద్దామండి? R6 ఇమిడియట్ రైట్ ఆఫ్ A. ఏకి రైట్ ఎవరు ఉన్నారు? R ఉన్నారు. కాబట్టి R అనేవాడు ఈ చివర రాడు, ఎందుకంటే రైట్ లో ఉన్నాడు కాబట్టి. ఏకి రైట్ లో ఉన్నాడు కాబట్టి R ఇక్కడ రాడు. నెక్స్ట్ వన్. మనకు అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే which of the following option represents both the people facing each other. ఈ నలుగురులో ఎవరు ఆపోజిట్ లో ఉన్నారని అడుగుతున్నాడు. సో ఇది చూద్దాం. నెక్స్ట్ వన్. మరి ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్, ఓన్లీ 2 people sit between K and S. ఈ K కి S కి మధ్యలో ఇద్దరే ఉన్నారంట. ఇది మొత్తం 4 లైన్లు.
కేకి ఎస్ మధ్యలో రావాలంటే కే ఇక్కడ రావాలి, ఎస్ ఇక్కడ రావాలి, కే. ఇంటి రెండు ప్లేస్ ఎవరిది? కే కానీ ఎస్ కానీ, కే కానీ ఎస్ కానీ. ఈ రెండు ప్లేస్ ఎవరు రారు? కేఎస్ రారు. కేఎస్ ఎక్స్ట్రీమెక్స్ ఏ అంటే ఎవరో తెలియదు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ ఫేసెస్ కే. ఏ అనే వ్యక్తి ఎవరిని ఫేస్ చేస్తున్నాడండి? కేని ఫేస్ చేస్తున్నాడు. ఏ ఫేసెస్ కే. ఏ ఫేసెస్ కే కాబట్టి కేకి ఆపోజిట్ లో పి అనేవాడు రాడు. కేకి ఆపోజిట్ లో పి అనేవాడు రాడు, ఎందుకంటే ఏకే ఆపోజిట్ కాబట్టి. The one who faces N sits to the immediate left of P. P కి లెఫ్ట్ లో ఉన్నవాడు, P కి లెఫ్ట్ లో ఉన్నవాడు ఎవరిని ఫేస్ చేస్తాడు? N ని ఫేస్ చేస్తాడు. ఈ ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నారు. అప్పుడు NP ఆపోజిట్ కాదుగా. NP P కి లెఫ్ట్ లో ఉన్నవాడు ఎవరిని ఫేస్ చేస్తున్నాడు? N ని ఫేస్ చేస్తున్నాడు. P కి లెఫ్ట్ లో ఉన్నవాడు మళ్ళా చూద్దాము. The one who faces N sits immediate left of P. లెఫ్ట్ ఆఫ్ P కి ఉన్నవాడు N ఫేస్ చేస్తాడు కాబట్టి D ఆప్షన్ కూడా కాదు. ఇంకెవరున్నారండి? IR కానీ SR కానీ, IR కానీ SR కానీ, IR కానీ SR కానీ. మరి చూస్తే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇందులో ఒక చిన్న పాయింట్ ఏం చెప్పాడండి? ఏకి రైట్ లో ఎవరున్నారు? ఆర్ ఉన్నాడు అన్నాడు. ఏకి రైట్ లో ఉంటే ఏకి రైట్ లో ఉన్న ఏకి ఆపోజిట్ ఎవరున్నారు? కే ఉన్నారు. అంటే ఏ అనేవాడు రైట్ హ్యాండ్ రాడు. ఏ అనేవాడు రైట్ హ్యాండ్ రాడు. ఎందుకు రాడని? ఏకి రైట్ లో ఉన్నారు ఆర్ ఉన్నాడు కాబట్టి. ఏకి రైట్ లో ఆర్ ఉంటే ఏ అనేవాడు రైట్ రాడు. ఏ రైట్ రాడు కాబట్టి ఏ ఎక్కడ రావచ్చు? మిగతా ప్లేస్ లో రావచ్చు. ఏకి ఆపోజిట్ ఎవరున్నాడు? కే ఉన్నాడు. ఏకి ఆపోజిట్ కే ఉంటే ఏ అనే వ్యక్తి ప్లేస్ ఇది కాదు, ఇక మిగతా ప్లేస్ ఏదైనా అవ్వచ్చు. మరి కే ప్లేస్ ఏంటి? ఇది కానీ ఇది కానీ కదా. ఈ రెండింటిలో ఒకటి కదా కే ప్లేస్. అప్పుడు కే ప్లేస్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది? కే ప్లేస్ ఇక్కడ ఫిక్స్ అయితే ఏ ప్లేస్ అంటే కే ఎదురుగా ఉన్నారు? ఏ ఉన్నాడు. ఏ ఉంటే కేకి ఎదురుగా ఏ ఉంటే ఏకి రైట్ లో ఉన్నారండి? ఆర్ ఉన్నారు. ఏకి రైట్ లో ఆర్ ఉంటే కే ఇక్కడ ఉంటే ఎస్ ఎక్కడ అవుతాడు? ఈ రెండు ప్లేస్ కేఎస్ఏ కదా. అప్పుడు ఆర్ఎస్ ఆపోజిట్ కాదు. ఆర్ఎస్ ఆపోజిట్ కాదు కాబట్టి మన ఆన్సర్ అవుతుంది ఐఆర్. ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసామా? చేయలేవా? ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయకముందే మనం 4 ఆప్షన్ కంపేర్ చేసుకుంటా వెళ్తా ఉంటే 1 by 1 ఎలిమినేషన్ చేసుకుంటా ఖచ్చితంగా 50% ఆఫ్ ప్రాబ్లం చేసేసరికి మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఏంటి మనకి? ఐఆర్. ఇది 2-3 సార్లు జాగ్రత్తగా రిపీటెడ్ గా వినండి. ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల చాలా టైం మిగులుతుంది ఎగ్జామ్లో. ఎంత టైం మిగులుతుందంటే నార్మల్ గా రాసే ఎగ్జామ్ పర్సన్ ఒక 90 నిమిషాల్లో ఈ 90 నిమిషాల్లో 50 నుంచి 60 క్వశ్చన్స్ చదివేసరికి అంత టైం అయిపోతుంది. ఇదే టెక్నిక్ మనం ఫాలో అయితే ఇదే 50 నిమిషాల్లోపు ఏం చేయొచ్చు అంటే 100 క్వశ్చన్ చదవచ్చు. మరి 70 దాకా ఆన్సర్ పెట్టేయచ్చు ఫస్ట్ అటెంప్ట్లోనే 50 నిమిషాల్లో. ఇంకా 40 నిమిషాలు ఉంటుంది, 30 క్వశ్చన్లే ఉంటాయి. సెకండ్ టైం చాలా కూల్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది కానీ సొల్యూషన్ మాత్రం 30 సెకండ్స్ 40 సెకండ్స్ లోనే వచ్చేస్తుంది. లేదంటే గజిబిజి గందరగోళంగా 2-3 మినిట్స్ పడుతుంది. రాసేది ఎక్కువ అవ్వకూడదు. నువ్వు రాస్తా పోతూ ఉంటే డేటా ఎక్కువ అయ్యేసరికి కట్టికి ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ కనిపిస్తుంది. బ్రెయిన్ అనేది క్యాప్చర్ చేయలేదు. సింపుల్ గా తక్కువ రాస్తూ ఎమ్మటే ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ నాకు ఐఆర్ మిగిలింది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. A die as its faces marked by letter D, X, A, M, R, E. Two positions of the same die are given which faces opposite to the A. A కి ఆపోజిట్ లో ఉన్నది ఏదన్నాడు. మరి ఇక్కడ మనం లాజిక్ ఉంది ఏంటంటే డైకి వచ్చేసరికి 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్ లో కనిపించే 3 ఫేసెస్ ఒకదానికొకటి ఆపోజిట్ కాదు. ఆపోజిట్ కాదు. ఈ యొక్క M యొక్క ఆపోజిట్ కింద ఉంటుంది, ఆర్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది, ఈ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ కావాలంటే ఏ అనే లెటర్ ఇక్కడ ఎక్కడ లేదు. ఈ రెండు ప్లేస్ లో కామన్ గా లెటర్ ఏంటంటే కామన్ గా ఉన్నది ఈ. ఈకి ఆపోజిట్ ఏ కావు, ఈకి ఆపోజిట్ మిగతా రెండు కావు అంటే ఎన్ ఆపోజిట్ కాదు,
ఆర్ ఆపోజిట్ కాదు. మరి ఇది మళ్ళీ ఇక్కడ ఉంది DXI కూడా D ఆపోజిట్ కాదు, X ఆపోజిట్ కాదు. ఒక డైలో 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ లో ఇవన్నీ 4 ఫేస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫేస్ ఉంది. మిగిలిన ఫేస్ ఏంటండి? ఏనేగా. మిగిలిన ఫేస్ ఏనేగా. ఏ కి ఆపోజిట్ ఏంటండి? ఈనేగా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఈ. Next one. What should come in the place of the question mark in the given series based on the English alphabetical order? మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అందించండి 23. ఈ ప్లేస్ ఉంటుంది మనకి 23. W అంటే 23, అలాగే 21, అలాగే Y అంటే 25. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మరి 23 ఇది ఏంటంటే మనకి 11, అలాగే 25, ఇక్కడ వచ్చేసరికి 13. ఏం చేంజ్ జరిగింది? 23 కి దానికి ఏం చేంజ్ జరిగింది అంటే -12 జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత జరిగిందండి? -12. ఎందుకు -12 అంటే 11 ఇక్కడ 25 అంటే మనకి 25 అంటే 26 లెటర్. 11 తీసేసాం. 11 తర్వాత ఇంకోటి తీసేస్తే 11 ముందు ఉన్న లెటర్ ఏంటి? జెడ్. సారీ, ఏ ముందు లెటర్ జెడ్. అంటే ఇక్కడ కే ఉంది, లిన్ లో -11 చేస్తే ఏమవుతుందండి? జెడ్ వస్తుంది. జెడ్ కూడా తీసేస్తే ఏమవుతుంది? వై. కాబట్టి -12. ఇక్కడ 25 -12. దెన్ ఇక్కడ -12 అంటే ఏమొస్తుందండి? 1 వస్తుంది. ఏ ఫస్ట్ ఏంటి? ఏ ఎన్నిట్లో ఉంది? ఒకదానిలోనే ఉంది. ఏ ఒకదానిలోనే ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ. Next one. A die has its faces marked by letters I, L, O, V, A and F. Two positions of the same die are given below which faces the opposite to O అన్నాడు. మరి O కి ఆపోజిట్ ఏదో కావాలంటే O ఇక్కడ లేదు. నాకు చెప్పాను A కి ఆపోజిట్ కింద ఉంటుంది, I కి సైడ్ ఉంటుంది, F కి సైడ్ ఉంటుంది, B కి సైడ్ ఉంటుంది, F అటు సైడ్ ఉంటుంది, L కి కింద ఉంటుంది. ఈ రెండిట్లో కామన్ ఉన్న లెటర్ ఏంటండి? OF. F ఉంది కాబట్టి F తీసుకుంటే F కి ఏం ఆపోజిట్ కాదు? A, I అనేవి ఆపోజిట్ కాదు. A కాదు, I కాదు. నెక్స్ట్ వన్, F కి ఏం కాదు? L కాదు, V కాదు. L కాదు, V కాదు. ఇంకా పోతే ఏమవుతుందండి? ఇక్కడ 4 ఆపోజిట్ కాదు. దీంతో కలిపి 5 ఫేసెస్. 6వ ఫేస్ ఏంటి? ఓనేగా. ఓ ఆపోజిట్ ఏంటి? FA. ఇందాక కూడా సిమిలర్ ప్రాబ్లమే ఇచ్చాడు. చాలా సింపుల్ గా అడుగుతున్నాడు. తక్కువ టైంలో ఆన్సర్ చేసి రైట్ ఆన్సర్ పెట్టే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. What should come in the place of question mark in the given series? ఈ సిరీస్ అన్నాడు. ఇందులో మనం చూస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ జరగాలంటే ప్లస్ అన్నా, ఇంటూ అన్నా, పవర్ అన్న జరగాలి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం జరగాలంటే మైనస్ అన్నా కానీ డివైడ్ జరగాలి. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయ్యింది? +9 జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ జరిగింది? 23 నుంచి 42 వరకు ఎంత జరిగిందండి? ఇక్కడ ఒక 7, అది ఒక 12. 7 + 12 19 జరిగింది. అలాగే ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత జరిగింది అంటే 50 అవ్వాలంటే 8 కావాలి, అటు 21. అవునా? 8 + 21 + 29 జరిగింది, +29. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది? ఇక్కడ ఒక 39 ఉంది, 29 ఉంది, సారీ 29. 29 కలిపితే 100 అవుతుంది. 100 పైన 10 కాబట్టి 29 + 10 ఏం జరిగిందండి? 39. ఇందులో ఒక సిరీస్ ఉందా? ఏం సిరీస్ ఉందండి? ఇక్కడ 9, 10 + 9, ఇక్కడ 20 + 9, ఇక్కడ 30 + 9. ఆ తర్వాత ఏం రావాలి? 40 + 9 రావాలి. 40 + 9 అంటే 49. 110కి 49 కలిపితే 159. ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్. ఇది కూడా ఒక సిరీసే. 9 ఏదో ఒక మనకి కనిపిస్తాం కదా, ఒక ఇంక్రిమెంట్ జరుగుతున్న ఒక లాజిక్ ఉన్నారు కదా. ఏం జరిగింది? 9, 10 + 9, 20 + 9, 30 + 9, 40 + 9. గుడ్. ఆన్సర్ వచ్చేసరికి 159. Next 16. 7 people PQRSTUV are sitting in a straight line. They are facing the north but not less than in the same order
అంతవరకు మనకి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన వారి పేరు రాయండి. PQRSTUV అనేవాళ్ళు మరి 7 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రైట్ లైన్ లో కూర్చున్నారంట. మరి 7 ఫ్రెండ్స్ కాబట్టి 7 పొజిషన్స్ రిజర్వ్ చేద్దాం. 1 2 మొత్తం 7 లైన్లు ఉన్నాయి. తర్వాత V is sitting to the immediate right of Q. V ఎలా ఉన్నాడు? Immediate right of Q. V is sitting to the immediate right of Q and immediate left of R. ముగ్గురు వ్యక్తులు అయిపోయారు. అంటే Q ని ప్లేస్ చేసాము, R ప్లేస్ చేసాము, అలాగే మరి Q V కూడా ప్లేస్ చేసాము. ముగ్గురు అయిపోయారు. ఇంకెవరు ఉన్నారని నెక్స్ట్ చూద్దాం. P is sitting to the immediate right of R. P ఎలా ఉన్నాడు? రైట్ ఆఫ్ R. P అనే వ్యక్తి ఇమిడియట్ రైట్ ఆఫ్ R. QVR. V is sitting to the immediate left or immediate right of Q and immediate left of R. Good. And P is sitting immediate right of R. P అనేవాడు right of R. And immediate left of S. ఎంతమంది అయిపోయారు? 5 అయిపోయారు. కాబట్టి S కూడా అయిపోయింది. ఆ తర్వాత మనకి ఇందులో PS అయిపోయింది. 5 వ్యక్తులు కాబట్టి QVR P కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నారు? ఇంకా TU ఒకటే ఉన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. ఏం చూద్దాం? who is sitting between S and U. S కి U కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నాడు. S కి U కి ఇక్కడ ఎక్కడ లేదు. ఈ దీంతో మనం పని లేదు. ఈ S ఇంకెన్ని ప్లేస్లు ఉన్నాయి? 2 ప్లేస్లు ఉన్నాయి. ఆ 2 ప్లేస్లు ఉంటే ఎవరైనా who is sitting అన్నాడు. who is sitting అన్నప్పుడు ఈ S కి ఎవరికి U కి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఏదో వ్యక్తి ఉండాలి. ఎవరు కాదు వీళ్ళలో? ఎవరు కాదండి? ఇక్కడ ఇచ్చిన వాటిలో R కాదు, V కాదు, P కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరు అడిగాడు? S కి U కి మధ్యలో ఉన్నాడు. S కి U కి మధ్యలో ఎవరో ఒక వ్యక్తే ఉన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆ ఒక వ్యక్తి అంటే U ఇక్కడ రావాలి, ఇంకెవరు రావాలి? ఇక్కడ T రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? T. Next one. Select the correct mirror image of the given figure when the mirror is placed MN as shown the below. ఈ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ యొక్క టెక్నిక్ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ MN కి మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఫిగర్ ఇటు సైడ్ దూరం అవుతుంది. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా గీసాం. ఇదేమవుతుంది? ఆపోజిట్ అంటే ఎలా అవుతుంది? ఎలా గీసామనుకోండి ఎలా అవుతుంది? అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో అంతే దూరంలో ఉంటుంది. కాబట్టి అట్లాగే ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ లో మరి సేమ్ డయాగ్రామ్ రాస్తే దగ్గర వస్తువులు దగ్గరగా, దూరం వస్తువులు దూరంగా కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఉన్న ఇక్కడ ఎంత దూరంలో ఉందో అంత దూరంలో ఇది ఫిల్ చేస్తాం. ఇది లైన్ ఏమవుతుంది? బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది అంటే వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి అలా వెళ్ళిపోయిన లైన్ మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా వచ్చింది. అలా వచ్చిన లైన్ తర్వాత నుంచి ఎంత దూరం వచ్చింది? కొంచెం దూరం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏమున్నాయి? 2 లైన్స్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఇది ఎంత దూరం ఉందో అంతే దూరం ఉంది. ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా బ్యాక్ వెళ్తుంది. దాంతో పాటు ఇంకో లైన్ కూడా బ్యాక్ వెళ్తుంది. అలా బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ 50 మార్కు ఇలా ఉంటుంది. అలా ఉన్న ఆప్షన్ ఏది? అదే కదా మనకు కావాల్సింది. ఏమన్నా ఇక్కడ మనకి చూస్తే ఇలా ఉన్నది ఇక్కడ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటేగా ఉంది. అట్లా ఇలా రౌండ్ ఇలా గీత ఉంది, ఇది ఒకటేగా. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది మరి? ఫోర్త్ వన్ ఇస్ ద మన ఆన్సర్. అంటే ఇలా ఉన్నది ఇలా అయింది, ఇలా ఉన్నది ఇలా అయింది, దగ్గరగా ఉన్నది దగ్గరగా ఉంది, దూరంగా వెళ్ళింది దూరంగా వెళ్ళింది, దూరంగా వెళ్ళింది దూరంగా వెళ్ళింది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 18th క్వశ్చన్. ఈ SSGD రీజనింగ్ పేపర్లో సెకండ్ పేపర్ ఇది. నేను ఒక పేపర్ చెప్పాం, అప్లోడ్ చేసాం మన యూట్యూబ్లో కూడా, అలాగే మన యాప్లో కూడా ఉంది. మరి ఇక్కడ చూస్తే ఇది ఒక లాజికల్ క్వశ్చన్. ఏంటో లాజికల్ క్వశ్చన్ అంటే ఇచ్చిన వాటిల్లో 3 లెటర్లు 4 లెటర్లు 5 లెటర్లు ఒక గ్రూప్గా రిపీట్ అవుతూ ఉంటాయి, ఏదో చేంజ్ జరుగుతూ ఉంటుంది. Select the option that represents the letters that when sequentially placed from the left to right, the blank below will complete the letter series అన్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి UTO ఉంది.
యూటీఓ, ఇక్కడ కూడా యూటీఓ ఉంది, మరి ఇక్కడ టీఓ ఉంది. టీఓ ముందు ఏం రావాలి? యు రావాలి. టీఓ ముందు ఏం రావాలి? యు రావాలి. అలాగే ఇక్కడ యూటీఓ, యు ముందు ఏముంది? ఎల్ ఉంది. యు ముందు ఏం రావాలి? ఎల్ రావాలి. యు ఎక్కడున్నా ఏం రావాలి? ఎల్ రావాలి. ఎల్ ముందు ఏముంది? కే ఉంది, కే రావాలి. ఎల్ ముందు ఏం రావాలి? కే రావాలి. ఎల్ ముందు కే రావాలి. ఎల్ ముందు కే రావాలి. ఇంకేముంది? కే ముందు ఏముంది? ఓ రావాలి. కే ముందు ఏం రావాలి? ఓ రావాలి. ఎల్ తర్వాత ఏం రావాలి? యు రావాలి. యు తర్వాత ఏం రావాలి? టీ రావాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఓకే ఎల్యుటి ఏడు వరకు ఒక గ్రూప్, ఓకే ఎల్యుటి ఒక గ్రూప్, ఓకే ఎల్యుటి ఒక గ్రూప్, ఓకే ఎల్యుటి గ్రూప్. ఇప్పుడు మనకు 4 ఆప్షన్లో ఈ రెడ్ లైన్ లో రాసిన మాత్రం చూసుకోవాలి. ఓఎల్, ఓఎల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఓఎల్ ఎన్నిట్లో ఉంది? దీనిలో ఓఎల్ లేదు, ఇందులో ఓఎల్ లేదు, ఈ రెండు ప్లేస్ లో ఓఎల్ ఉంది. ఓకే ఓఎల్ తర్వాత ఓఎల్ కేయుకే, ఓఎల్ కేయుకే, ఓఎల్ కేయుకే అంతవరకు అవసరం లేదు. ఓఎల్ కేయుకే తర్వాత ఏం రావాలి? ఎల్ రావాలి. తర్వాత ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఓఎల్ కేయుకే ఎల్, ఓఎల్ కేయుకే ఎల్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, the position of how many letters will remain unchanged if each letter in the word JOSTLED is arranged in English alphabetical order. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లాగా రాయాలి. వీటిని లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న వాటిలో లీస్ట్ లెటర్ ఏంటి? డి. డిని ఎలా రాయాలి? ఇక్కడ రాసింది. డి తర్వాత లెటర్ ఏంటండి? ఉన్న వాటిలో ఈ. ఈ ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. అంటే ఏం చెప్తున్నాడు అందులో? అన్చేంజ్డ్ ద వర్డ్ ఆల్ఫాబెట్ లాగా. చూడండి, హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఇక్కడ ఏమన్నా అన్చేంజ్ అయినా లేదా? అవ్వలేదు. ఏడు అవ్వలేదు. ఏడా ఇక్కడ కూడా అన్చేంజ్. చేంజ్ అవుతే చూడండి ఇక్కడ ఏమున్నాయి? జే రాలేదు, ఇక్కడ డిఫరెంట్ వచ్చింది, ఇక్కడ డిఫరెంట్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటండి? ఈ లెటర్స్ లో మిగతా 2 లెటర్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ లీస్ట్ లెటర్ ఏంటి? జే. జే కాబట్టి జే ఇక్కడ రాస్తాం. అవునా? మ్యాచ్ కాలేదు, మ్యాచ్ కాలేదు. జే తర్వాత లెటర్ ఏంటి? ఎల్. ఎల్ రాస్తాం, మ్యాచ్ కాల. ఆ తర్వాత ఈ మూడిట్లో ఏంటి? ఓ, మ్యాచ్ కాల. తర్వాత ఎస్, తర్వాత టీ. ఎక్కడ కూడా ఏ లెటర్ కూడా మనకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఏమవుతుంది? ఆన్సర్ 0. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, PSPM is related to OROM in certain way based on the English alphabet order. In the same way, YB, YW is related to XA, XV. To which of the given options QT, QO related to the same logic అన్నాడు. ఇక్కడ 2 చూసి ఇచ్చినా మనం ఒకటే చెప్తాం, ఎందుకంటే 2 సేమ్ కాబట్టి. అక్కడ PSPM అంటే ఏంటి? 16, 19, 16, 14. 16, 19, 16, 14ని ఏ విధంగా మార్చాడండి? 15. ఓ అంటే, ఆర్ అంటే 18, అలాగే ఓ అంటే 15, అలాగే ఎం అంటే 13. అన్ని ఏమి జరిగినాయి అండి? -1, -1, -1, -1. అలాగే మన క్వశ్చన్ ఏంటి? QT, TQO అంటే 17, 20, 17, 15. మరి 17 కాస్త ఏమవ్వాలి? 16 అవ్వాలి. 16, 19, 16, 14 అవ్వాలి. ఇందులో 16 పి ఏమవుతుంది? PSPN, PSPN, PSPN ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్. కాబట్టి ఇవన్నీ కూడా రీజనింగ్ లో క్వశ్చన్స్. మన తెలంగాణలో ఉన్న వసు కోచింగ్ సెంటర్, కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వబడును. చాలా బెస్ట్ షార్ట్ కట్స్, ట్రిక్స్, తక్కువ టైంలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తూ ప్రతి చాప్టర్లో కూడా ఇన్డెప్త్గా అన్ని పేపర్స్ని కవర్ చేస్తూ, ఒక ఎస్ఎస్సి జీడీ కాదు, గ్రూప్ డి కాదు, ఎంటీఎస్ కాదు, అలాగే మన తర్వాత ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పేపర్లు మొత్తాన్ని స్టడీ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం. రీసెంట్ ట్రెండ్ ఎలా మార్చాడో అదే విధంగా మనం క్లాస్ చెప్తూ స్టూడెంట్ యొక్క టెక్నిక్ మార్చుకుంటూ తనకి తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ సాధించే విధంగా మనము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ మన తెలంగాణలోని వసు కోచింగ్ సెంటర్. ఇది మన యొక్క చదలవాడ కృష్ణయ్య గారి కాంప్లెక్స్ లో ప్రకాశం రోడ్డు హెల్త్ హాస్పిటల్ ఆపోజిట్ లో మన కోచింగ్ సెంటర్ ఉందండి.
మరి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఏ కోచింగ్ సెంటర్ అయినా ఏదైనా సరే, ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, గ్రూప్ 1 గ్రూప్ 2 అయినప్పటికీ మా యొక్క ఎస్ఎస్సీలైనా అన్నిటికీ మనం కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తున్నాము. సిలబస్ అనేవి కాంపిటేటివ్ కోచింగ్ చాలా వరకు సిమిలర్గా ఉండే చిన్న చిన్న చేంజెస్తో మరి ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ప్రీవియస్ టాపిక్స్ మనం డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మిగతా ఫ్రెండ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. దీన్ని ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా న్యూ టెక్నిక్స్ తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏమన్నా చేంజెస్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ మన కోచింగ్ సెంటర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కింద కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరందరూ కూడా మన కోచింగ్ సెంటర్కి వచ్చి మన వసు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.